సో జనరల్గా ఎట్లుంటుందంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో అమ్మాయిలను హీరోయిన్లను కావచ్చు అమ్మాయిలను కావచ్చు డిఎంలు పిఎంలు ఎల్ఎంలు అని తిట్టిండు. యాక్చువల్గా తిట్టింది దిస్ పర్సన్ ఈ ఎక్స్ అనే హీరో తిట్టిండు. ఇతన్ని కాపాడడానికి కొన్ని శక్తులు ఒక అమ్మాయిని ఒక అన్వేషణ తీసుకొచ్చినాయి సీన్లకు. ఓపెన్గానే మాట్లాడుకుందాం, అందరికి తెలిసిందే కదా. సో అనసూయను అన్వేషణ తీసుకొచ్చారు. ఈ శివాజీ అనే పర్సన్ మాట్లాడిండు. ఈయన మాట్లాడిన కంటెంట్ నాకు అనవసరం, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను పోవట్లా. ఈయన మాట్లాడింది వాస్తవంగా ఇవాళ జరుగుతున్న గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఈ శివాజీ అనే వ్యక్తి. కమెంట్ ఇది ఒరిజినల్ సామాన్లోనే కమెంట్, అంతే. ఏ కామెంట్ అన్నా కానివ్వండి. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శివాజీ సబ్జెక్ట్ల నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు. మాట అన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటట్టు ఇక్కడ పిఆర్ టీంలో ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ప్లానింగ్, ఒక మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ లో అతన్ని పక్కకు జరిపి అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సీన్లో పెట్టారు. ఇది నడుస్తూనే ఉంది పెంట. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన, అసలు ఆయన గురించి మాట్లాడతలేం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాటజీ. సో అందుకని ఒకరిని కాపాడాలి అంటే ఇంకోటి బలి పశువు కావాలి. ఇక్కడ జరిగేది అదే. ఓకే, సో ఇప్పుడు శివాజీని కాపాడడం కోసం అనసూయని అన్వేషణని బలిపశువుం చేశారని మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఇది జరగాల్సిందే. తెలుగు రాష్ట్రాలు శివాజీ చెప్పిన మాట నేను విన్నది, ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట, నా పైన కొంతమంది మా వాళ్ళే కుట్ర చేశారని ఆయన మాట్లాడారు. ఎక్కడ జరగవు కుట్రలు? ఎక్కడైనా జరుగుతాయి కుట్రలు. కుట్ర జరిగితే ఆయన సఫర్ కావాలి కదా, సఫర్ కాలే కదా. ఆయన చాలా జాలీగా మల్లెపూల తోట నుండి బయటకు వచ్చినట్టు ఎస్కేప్ అయిండు కదా. అదే కామెంట్ వేణుస్వామి చేస్తే, అదే కామెంట్ వైఎన్ఆర్ చేస్తే. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా ఎల్ఎంలు డిఎంలు ఏం చేసినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొంతమంది నాలాంటి వాడు చివరికి జాతకం చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. చివరికి ఒక భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ఒక అసహనం అనుకోండి, ఒక పరిస్థితి అనుకోండి, మనకెందుకు ఈ పెంట అంటే మనం ఇంకా ఒకటే అనుకున్నా నేను, ఎక్కడనో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏమనుకున్నా అంటే బంగ్లాదేశ్ లాంటి దేశంలో స్టార్ట్ అయిన అన్రెస్ట్ భారతదేశంలో కనుక వస్తే అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తెలుగు రాష్ట్రాలలో. సో నేను గెస్ చేసిన, నేను అంటే జాతకపరమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎట్లుంటుంది అంటే నాది సుకుమారో ఏదో సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగేటువంటి మన నానక్ ప్రేమ, అది నానక్ ప్రేమతో ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే దశావతారం సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగిన దానికి ఏదో లింక్ అయి ఉంటుంది. నేనేమంటా అంటే ఈ 2025, 24, 26లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ఎక్కడికో తీసుకుపోతే ఏదో ఒక పెను సంచలనం తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అవ్వబోతుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం.